హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మా ఛానల్ వెళ్ళే ముందు అయితే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీ ముందుకైతే వస్తాయి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, రాజస్థాన్ కోర్టులో మరో విద్యార్థి ఆత్మహత్య అనే న్యూస్ అయితే చాలా చక్కలు కొడుతుంది. ఇది లాస్ట్ 2 వారాలతో పోల్చుకుంటే ఇది మూడో అతను ఆత్మహత్య. తను ఈ విధంగా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారంట. తన నూర్ మహమ్మద్ అనే తను ఈ విధంగా సూసైడ్ అయితే చేసుకున్నాడు. అండ్ ఈ ఏడాది జాన్లో అయితే 23న జియాద్ అనే స్టూడెంట్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. 5 రోజుల తర్వాత నిహారిక సింగ్ అనే అమ్మాయి కూడా ఆత్మహత్య అయితే చేసుకుంది. ఈ కోటలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ సూసైడ్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి దీనికి ఒక పరిష్కారం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే అక్కడ కొంచెం సెక్యూరిటీ అనేది పెంచండి, ఎందుకంటే ఎక్కడి నుంచి అంటే అక్కడ దూకేస్తారు. అసలు ఈ సూసైడ్ అని ఎందుకు చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. లైఫ్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయాలి, అదే లైఫ్ అంటే. అసలు వచ్చాము, బతికేసినాం, పోయాము, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, చచ్చిపోయాం అనేది కాదు కదా. అంటే దానికంటూ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అని ముందుకెళ్తేనే మీ లైఫ్ అనేది బాగుంటుంది. లేకపోతే ఇలానే జరిగిపోద్ది. అది కరెక్ట్ కాదు. సూసైడ్ అనేది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో ఇంకా మీ పేరెంట్స్తో అయితే షేర్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోండి. అప్పుడే మీరు ముందుకు అలా కాకుండా ఇది మీలోనే పెట్టుకొని సఫర్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చేసుకునేది సూసైడ్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ ఫేస్కి వెళ్ళారు. నేనైతే ఆ ఫేస్కి వెళ్ళలేదు, దేవుడి దయ వల్ల. ఏమో అంత మంచి జరుగుతుందని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఎవరు సూసైడ్ చేసుకోవద్దు. మీ లైఫ్ మీకు నచ్చినట్టు బతకండి. అండ్ ఒకవేళ మీకు నచ్చినట్టు బతకన్నా ఉంటే మీ పేరెంట్స్ నచ్చినట్టు అన్న బతకండి. అప్పుడే మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది, లేకపోతే ఇలానే జరుగుద్ది. ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.